దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తిరుగు పయనమయ్యారు. వారు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లోకి చేరుకున్న తర్వాత వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి పుడమికి బయలుదేరింది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్ను వీడే అన్డాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఐఎస్ఎస్ నుంచి విడిపోయిన వ్యోమనౌక కక్షలో తిరుగుతోంది. అంతకుముందు హ్యాచ్ మూసివేత ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకుని క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. అంతకుముందు ఐఎస్ఎస్లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15 హ్యాచ్ మూసివేత తర్వాత ఉదయం 10:15 అన్డాకింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది. భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజన్ల ప్రజ్వలనకు బుధవారం తెల్లవారుజామున 2:41 చేపట్టనున్నారు. 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3:27 వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికితీస్తారు. సునీతా విలియమ్స్, విల్మోర్తో పాటు మరో 2 వ్యోమగాములు పుడమిని చేరుకుంటారు.